నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ఏ మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్‌గా చేసే వీడియోస్‌లో భాగంగా సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి చాలా వీడియోస్ నేను చేస్తున్నాను. సమ్మర్ ఎందుకంటే చాలా క్రూషియల్. ప్రతి విద్యార్థి కూడా ఆల్మోస్ట్ కొద్దో గొప్పో కొంచెం బెటర్‌గా పెర్ఫార్మ్ చేసే ప్రతి స్టూడెంట్ కూడా సమ్మర్‌లో ఎక్కడో చోట ప్లేస్ అయితేనే కొంచెం బెటర్‌గా అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే సమ్మర్‌లో మీరు ప్లేస్ అయితేనే ఫర్దర్‌గా ఏదైనా హైయర్ స్టడీస్‌కి వెళ్ళాలన్నా లేదా ఏదైనా జాబ్స్‌కి వెళ్ళాలన్నా కూడా దానికి లింక్ ఉంటుంది. సో ఆ పర్స్పెక్టివ్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్స్ చాలా వరకు చేసాము. మేబీ ప్రాబబ్లీ ఇంకొక 10, 15 వరకు నేను చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అన్నీ నేను చేయలేకపోయినా కొన్ని వీలైనంత వరకు కూడా కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో హైదరాబాద్ తెలిసింది, ఐఐటీ హైదరాబాద్లో సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ గురించి ఆల్మోస్ట్ లాస్ట్ టైం కూడా చెప్పాను, పడినప్పుడు పెడతానని. షూర్ ప్రోగ్రామ్ అంటారండి అది. యాక్చువల్గా బేసికల్గా సమ్మర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఎక్స్పోజర్ SURE షూర్ ఇంటర్న్షిప్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 28వ తారీఖున రిలీజ్ చేశారు. మార్చి 10వ తారీఖు వరకు కూడా దీనికి డెడ్లైన్ ఉంది. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 250 స్టూడెంట్స్ని తీసుకుంటారు. 250 అనేది చాలా బిగ్ నెంబర్ అండి. జనరల్గా ఐఐటీస్లో అంత నెంబర్ తీసుకోరు. 250 అనేది ఇస్ వెరీ బిగ్ నెంబర్ కింద చెప్పొచ్చు మనం. బట్ ఓవరాల్గా చూస్తే నెంబర్ తక్కువే అనుకోండి. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. బట్ విత్ రెస్పెక్ట్ టు ద జనరల్గా ఐఐటీస్లో అంతంత మందిని తీసుకుని, ఎందుకంటే వాళ్ళందరికీ అకామిడేషన్ మీరు ఇవ్వాలండి. 250 పీపుల్కి అకామిడేషన్ వచ్చే పరిస్థితిలో కూడా ఉండాలి. బట్ సమ్మర్ కాబట్టి వాళ్ళకి స్టూడెంట్స్ ఉండరు కాబట్టి ఓవరాల్గా వాళ్ళు అకామిడేట్ చేయడానికి సిద్ధపడ్డారు. ఇదొక్క ఐఐటీలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎక్స్క్లూసివ్గా 250లో 100 స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్కి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఇది చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో 100 మంది గర్ల్స్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఛాన్సెస్ ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ పెరిగిపోతుంది అమ్మాయిలకి రావడానికి. సో డెఫినెట్గా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కింద మనం చెప్పుకోవచ్చండి. సో టోటల్గా 250 ఇంటర్న్స్ వచ్చేటప్పటికి 100 గర్ల్స్కి ఉంటాయండి. ఇక్కడెక్కడ మళ్ళీ రిజర్వేషన్స్ ఉంటుంది, తొందరపడద్దు. గర్ల్స్కి ఉన్నాయంటే మళ్ళీ ఓబీసీ SC ST రిజర్వేషన్స్ ఉంటాయని చెప్పానండి. ఇంటర్న్షిప్స్కి రిజర్వేషన్ సిస్టమ్ ఎక్కడ ఉండదండి ప్రపంచం. అంటే అఫ్కోర్స్ ప్రపంచంలో అంటే మిగతా కంట్రీస్లో అలాగే ఉండవు అనుకోండి, బట్ ఇండియాలో కూడా. బట్ గర్ల్స్కి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండాలి, గర్ల్స్ కూడా కొంత కంట్రిబ్యూషన్ ఉండాలని ఉద్దేశంతో గర్ల్స్ వరకు కూడా వాళ్ళు ఇది రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. డెఫినెట్గా అది 250లో 100 వరకు కూడా గర్ల్స్కి ఇచ్చి మిగిలిన 150 కూడా బాయ్స్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. దీని స్టైఫండ్ పర్స్పెక్టివ్లో 15,000 రూపాయల వరకు 2 నెలలకి ఉంటుందండి. 2 months ఇంటర్న్షిప్ అనేది. అఫ్కోర్స్ 1 month కూడా మీరు చేయొచ్చు. ఎక్కడా లేని ఇంటర్న్షిప్కి దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్టూడెంట్ మినిమం 1 month కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. మీకు సమ్మర్ హాలిడేస్ వీళ్ళ హాలిడేస్కి వాళ్ళ హాలిడేస్కి మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఇది మే 15 నుంచి జూలై 15 దాకా వీళ్ళు 2 monthsని వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. 2 monthsలో మీరు 1 month ఆఫర్ చేయొచ్చు, 1.5 month ఆఫర్ చేసుకోవచ్చు, 2 months ఆఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ 1 month ఆఫర్ చేసినట్లయితే 7,500 రూపీస్ మీకు స్టైఫండ్ రావడం జరుగుతుంది. ఒకవేళ 1.5 month ఆఫర్ చేసినట్లయితే 10,000 రూపాయలు ఉంటుంది. ఒకవేళ 2 months చేసినట్లయితే 15,000 రూపాయలు మీకు స్టైఫండ్ అనేది రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మీరు చూసుకున్నప్పుడు డెఫినెట్గా ఈ యొక్క 2 months అనేది మ్యాక్సిమం మీరు యూటిలైజ్ చేసుకుని ట్రై చేయండి. ప్రొవైడెడ్ ఇఫ్ ఎకడమిక్ అవన్నీ కూడా మీకు అది ఫెసిలిటేట్ చేస్తే ఆ డ్యూరేషన్స్ టైమింగ్స్ అనేది మే 15 నుంచి జూలై 15 వరకు కూడా. సో అట్లాగే ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి మీకు 1 month అవకాశం ఉన్నా కూడా ఈ పర్టికులర్ డ్యూరేషన్లో 1 month చేయొచ్చు. ప్రాబబులీ ఎగ్జాక్ట్గా మే 15 జూలై 15 కాకుండా ఈవెన్ ఆగస్ట్ 1 వరకు కూడా మీకు అవకాశం ఉన్నట్లయితే రిక్వెస్ట్ చేసినట్లయితే ఒప్పుకుంటారు. ఈ యొక్క అప్లికేషన్ పర్స్పెక్టివ్లో మీరు చూసుకున్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటారండి. ఇది జనరల్గా బీటెక్ ప్రోగ్రామ్లో ఉన్న సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. కన్ఫ్యూజ్ అవుతుంది చాలామంది థర్డ్ ఇయర్ అనుకుంటారు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో థర్డ్ ఇయర్ ఉన్నా లేకపోతే వాళ్ళు కూడా అప్లై చేసే అవకాశం ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ MSc ప్రోగ్రామ్ ఎంటెక్ వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాగే హ్యుమానిటీస్ వాళ్ళు ఈవెన్ MA స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్, మేనేజ్ డిపార్ట్మెంట్ కూడా ఐఐటీ హైదరాబాద్లో కూడా వాళ్ళు కూడా చేయొచ్చు. మెడికల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. మెడికల్ రిలేటెడ్ అయినటువంటి అండర్ గ్రాడ్యుయేషన్ ఎవరికైనా ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా ఈవెన్ MBBS కానీ ఫార్మా లాంటి స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. బేసికల్గా అటు బీటెక్ BSc స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ లేదు. 3 years BSc, 4 years BS ప్రోగ్రామ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. బీటెక్ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎంటెక్ ఉంటుంది, MSc ఉంటుంది, MA ఎలిజిబిలిటీ ఉంటుంది, BAకి ఎలిజిబిలిటీ ఉంటుంది, PhDకి ఎలిజిబిలిటీ ఉండదు. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అనేది నాన్ ఐఐటీ హైదరాబాద్ స్టూడెంట్స్ కానీ క్లియర్గా చెప్పడం జరిగింది. సో దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మిగతా ఐఐటీ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చా అంటే ఎస్. మిగతా NIT వాళ్ళు అప్లై చేయొచ్చా? ఎస్. IIIT వాళ్ళు అప్లై చేయొచ్చా? ఎస్. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్, తర్వాత స్టేట్ యూనివర్సిటీస్, తర్వాత డీమ్డ్ కాలేజీలు, ఎంసెట్ యూనివర్సిటీస్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. ఒక్క ఐఐటీ హైదరాబాద్లో మాత్రం అప్లై చేయడానికి లేదు. ఇప్పుడు అదే ఇంతకుముందు కాన్పూర్ నేను సర్ఫ్ ప్రోగ్రామ్ గురించి సమ్మర్ ఇంటర్న్షిప్ చెప్పాను. అక్కడ ఐఐటీ కాన్పూర్ కూడా అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఇచ్చాడు. సో ఇక్కడ అలాగే ఐఐటీ మద్రాస్ ఉంది. సో వాడు ఐఐటీ మద్రాస్ వాళ్ళకి అలాగే ఎక్కువగా ప్రిఫర్ చేయరు, బయట వాళ్ళకి ప్రిఫర్ చేస్తున్నాడు. అట్లా ఒక్కొక్క ఐఐటీకి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ ప్రకారం నాన్ ఐఐటీ హైదరాబాద్ స్టూడెంట్స్ అంటే నాన్ ఐఐటీ అనుకోవద్దు. మిగిలిన ఐఐటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అప్లై చేయండి. ఇవి చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఐఐటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోండి. మిగతా స్టూడెంట్స్ కూడా అప్లై చేయండి. మోస్ట్లీ కొంచెం GPA బాగుండి బెటర్గా ఉంటేనే అవకాశం ఉంటుంది. క్లాస్ ర్యాంక్ చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ. మీ డిపార్ట్మెంట్లో మీ యూనివర్సిటీలో HODకి ఒక ప్రొఫార్మా ఇచ్చాడు వీడు. క్లియర్గా అర్థం చేసుకోండి. టాప్ 20%లో స్టూడెంట్ ఉండి తీరాలి. ఒకవేళ మీ దాంట్లో కంప్యూటర్ సైన్స్ ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటే టాప్ 20లో మీ GPA ఉండి మీ HOD సంతకం పెట్టాలి ప్రిన్సిపల్
ప్రిన్సిపల్ కానీ ఆ సంతకం పెట్టి ప్రొఫార్మా మీరు వేరేది ఇవ్వడానికి కుదరదు, వాడే క్లియర్గా ఇచ్చాడు. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీ హెచ్ఓడి దగ్గరికి పట్టుకెళ్ళి హెచ్ఓడి దగ్గర సంతకం పెట్టించుకోండి. ది స్టూడెంట్ సోన్స్ రోల్ నెంబర్, సో ఈజ్ అండర్ ది టాప్ 20% ఆఫ్ అవర్ బ్రాంచ్ ఇన్ దిస్ పర్టికులర్ యూనివర్సిటీ అని క్లియర్గా ఉంటుంది అందులో. అది ప్రొఫార్మా వాళ్ళే ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ షూర్ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 2026 అంటే ఆ ప్రొఫార్మాలో ఆ ఫామ్లో అది ఉంది. అది డౌన్లోడ్ చేసుకుని మీరు పర్టికులర్ కాలేజీకి వెళ్ళి మీరు దాన్ని ఫిలప్ చేసుకోవాలి. టాప్ 20%లో ఉండాలి. సో అందులో క్లాస్ ర్యాంక్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్తున్నారు. మొత్తం ఇనీషియల్గా మీ యొక్క CV 2 పేజీల్లో మీరు దాన్ని తయారు చేసుకోవచ్చు. 1 పేజ్ అక్కడ 2 పేజెస్లో. అలాగే మీ యొక్క ట్రాన్స్క్రిప్ట్స్ కానీ మీ మార్క్ షీట్స్ పెట్టాలి. ఒకవేళ ఎవరైనా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ సెమిస్టర్ ఇంకా ఎగ్జామ్స్ అవ్వకపోతే, ఎందుకంటే కొంతమంది కాలేజీలు ఎంసెట్ కాలేజీలకి ఇలాంటి లేట్గా స్టార్ట్ అవుతాయి కాబట్టి సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అవ్వకుండా ఎవరికన్నా ఉన్నట్లయితే ప్రాబబ్లీ, సో అలాంటి వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు. జనరల్గా ఇప్పటికీ థర్డ్ సెమిస్టర్ అయిపోవాలి. అంటే మీరు ఇప్పుడు 4th సెమిస్టర్లో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. అది వాళ్ళు పెట్టినటువంటి కండిషన్. సో బీటెక్లో అఫ్కోర్స్ థర్డ్ ఇయర్లో ఉంటే ఇబ్బంది ఉండదు అనుకోండి. సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో నేను మీకు ఆ పాయింట్ చెప్పాను మీకు. సో ఓవరాల్ అలాగే ప్రతి డిపార్ట్మెంట్ మీకు స్క్రోల్ డౌన్ చేస్తే అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఎలక్ట్రికల్, మెకానికల్, వాషన్ ఇంజనీరింగ్, క్లైమేట్ ఇంజనీరింగ్, ఎనర్జీ సిస్టమ్, లేకపోతే ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేనేజ్మెంట్, మొత్తం బయోటెక్నాలజీ, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ని ఆఫర్ చేయడం జరిగింది. 3 ఉంటాయి గూగుల్ ఫామ్లో. ఫస్ట్ డిపార్ట్మెంట్ క్లిక్ చేయండి. ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రొఫెసర్స్ లిస్ట్ ఇస్తారు. ఏ ప్రొఫెసర్ అయితే ఆ ప్రొఫెసర్ క్లిక్ చేయాలి. ప్రొఫెసర్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కింద మీకు CV IVవి అప్లోడ్ చేయాలి. ఏ ప్రొఫెసర్ది క్లిక్ చేయాలి అన్నది ఆ పట్ల లిస్ట్లో ఉన్న ప్రొఫెసర్స్ యొక్క ప్రొఫైల్స్ మీరు చూసుకుని వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 2 ఎగ్జాంపుల్ చెప్తారండి. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ మీరు తీసుకున్నట్లయితే కొంచెం జనరల్ CS ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఎలక్ట్రికల్ చెప్తారని అన్ని చెప్పలేను కదండి, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో అందరు ప్రొఫెసర్ పేర్లు వాళ్ళు పెట్టలేదు ఈసారి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు HOD ఉన్నారనుకోండి, పెట్టలేదు. ఈవెన్ చాలామంది ఈవెన్ కొంత బెటర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ పేర్లు పెట్టలేదు. కొంచెం చాలా వరకు కూడా పెట్టడం జరిగింది. CS డిపార్ట్మెంట్కి వచ్చి అప్రాక్సిమేట్గా 11 మంది ఎంతమంది పెట్టడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ అభిజిత్ దాస్ గారు ఉన్నారు, ఆయన ఆర్కిటెక్చర్లో స్పెషలిస్ట్. ఈవెన్ దాస్ అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఆర్కిటెక్చరే. 2 దాసులు ఆర్కిటెక్చరే. సో ఇది జనరల్గా ఆర్కిటెక్చర్ కాబట్టి థర్డ్ ఇయర్లో అప్లై చేయండి. ఇప్పుడు అరవింద్ గారు ఉన్నారు, గ్రాఫ్ థియరీ అల్గారిథమ్స్, సెకండ్ ఇయర్లో అప్లై చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ గారు ఉన్నారు, ఇండియాలో చేశాడు PhD. ఇండియా అంటే ఇంతకుముందు వీడియో చెప్పాను. అది ఎప్పుడు ఇండియా అనేది మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ప్యారిస్లో ఉంటుంది, అది యూరోప్లో ఉంటుంది. దాని గురించి చెప్పడానికి సపరేట్గా నేను వీడియో చేస్తాను. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే సెకండ్ ఇయర్లో అప్లై చేయొచ్చు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే. సో అట్లాగే సందీప్ ఉన్నారు, సందీప్ CS డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ కాకపోయినా CS రిలేటెడ్ ప్రాజెక్టులు చేస్తారు. లేదా శోభన్ బాబు, సో ఆ పేరు నాకు బాగా గుర్తు, బిగ్ డేటా మీద చేస్తారు ఆయన యాక్చువల్గా గ్రాఫ్ థియరీ. సో జనరల్గా థర్డ్ ఇయర్ వాళ్ళకి అయితే బెటర్ మీకు యాక్చువల్గా. సో శ్రీజిత్ ఎవరైతే PK శ్రీజిత్ ఉన్నారో మిషన్ లెర్నింగ్ మీద చేయడం జరుగుతుందండి. మిషన్ లెర్నింగ్ అంటే ప్రాబబ్లీ థర్డ్ ఇయర్ వాళ్ళకి చదువుతారు కాబట్టి కొంచెం అది బెటర్ ఉంటుందండి. సో ఆశిష్ మిశ్రా గారు ఉంటారు, లాంగ్వేజెస్, ఇది సెకండ్ ఇయర్లో అప్లై చేసుకోవచ్చు. ప్రవీణ్ ఉన్నారు, ప్రవీణ్ జనరల్గా ఉన్నారండి, అంటే సెక్యూరిటీ కానీ సిస్టమ్స్కి సంబంధించి ప్రాబబ్లీ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ కూడా అప్లై చేసే అవకాశం ఉంటుంది. రాజేష్ కేడియా గారు ఉన్నారు. సో ఈయన CS డిపార్ట్మెంట్ లిస్ట్లో పెట్టిన బేసికల్గా ఈయన వర్క్ చేసేది VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ చేస్తాడు. ఈయన కనెక్టెడ్ విత్ ఆర్కిటెక్చర్. సో ఒకవేళ ఆ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే EC డిపార్ట్మెంట్లో కూడా CS డిపార్ట్మెంట్ని క్లిక్ చేయొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అనుకుంటారంటే CS అంటే CSలో ఉన్న బీటెక్ చేయాలని ఏమీ లేదు. మీ CV ఆ పర్టికులర్ ఏరియాకి కానీ కనెక్ట్ అయినట్లయితే మీరు వేరే డిపార్ట్మెంట్లో చదివినా CS డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది CSకి సంబంధించి రఫ్గా చెప్పాను మీకు. అట్లాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే సో మోస్ట్లీ మీకు అట్లా చాలామంది అభినవ్ కుమార్ గారు, అభిషేక్ కానివ్వండి, అనీష్ కానివ్వండి, అంజనా కానీ, కపిల్ గారు, జనరల్గా శివకుమార్, లేకపోతే నరేష్ అంటే పద్దులో చేశాడు. బాగా ప్రొఫైల్ బాగున్న వాళ్ళు పెట్టండి ఆయనకి. సో అట్లాగే ప్రదీప్ కుమార్ గారు కానివ్వండి, రవికుమార్ కానీ, లేకపోతే రూపేష్ గారు కానీ, లేకపోతే శేషాద్రి గారు, లేకపోతే సుందరం, సో వాటెవర్ సర్కారు ఉన్నారు, సుష్మి అని ఉన్నారు, అది UC బర్క్లీ అండి. ఆవిడ కొంచెం బాగా ప్రొఫైల్ ఉన్న వాళ్ళు పెట్టాలి వీళ్ళిద్దరికని. జస్ట్ మీకు ఒక ఐడియా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. సో ఇట్లాగా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అన్ని రకాల డిపార్ట్మెంట్స్కి కూడా వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. డెడ్లైన్ మార్చి 10వ తారీఖు. CV అట్లాగే మీ HOD సంతకం పెట్టిన HOD సంతకం, అలాగే మీ మార్క్ షీట్స్, ట్రాన్స్క్రిప్ట్స్, అన్అఫీషియల్గా ట్రాన్స్క్రిప్ట్స్ పెట్టి 10వ తారీఖు లోపు మీరు సబ్మిషన్ చేయండి. సో ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అండి బేసికల్గా. సో అందువల్ల డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ కూడా అప్లై చేయండి. అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఎవరన్నా తెలియకపోతే మీ రిలేషన్స్కి ఇన్ఫామ్ చేయండి. ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంకా సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను. మోస్ట్లీ ఒక 10 నుంచి 15 వరకు చెప్తానండి. సో దట్ ఇంక సమ్మర్ క్లోజ్ చేస్తాను. అబ్రాడ్ చెప్దాం అనుకున్నాను కానీ అబ్రాడ్కి అప్లై చేసి అంటే అది చాలా అతి తక్కువ స్టూడెంట్స్కి మాత్రమే అప్లై చేయగలిగే అవకాశం ఉంటుందండి. వాళ్ళకి నేను అప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ.